ఇక ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభ వేదికపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, చెప్పండి. మరికొన్ని గంటల్లో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభానికి సిద్ధం కాబోతుంది. సుమారుగా మరొక 2 గంటల్లో ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకోనున్నారు. ప్రత్యేక విమానాల ఢిల్లీ నుంచి ఆయన ప్రత్యేకంగా ఇక్కడ చేరుకోనున్నారు. అనంతరం ఇక్కడికి ప్రారంభోత్సవ వాతావరణంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే జరగనుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళే రహదారిలో ఉన్నాం. మనం చూడొచ్చు, అక్కడ ఆర్చి కనిపిస్తుంది. అలాగే బస్సుల కోలాహలం అయితే పూర్తిగా మనం చూడొచ్చు. మొత్తం రోడ్డంతా కూడా జనాలు తరలించే బస్సుమయంగా మారింది. దాదాపు 5,000 బస్సులు ప్రత్యేకంగా యాత్ర బస్సులు అయితే సిద్ధం చేశారు. మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్న జన సమూహాన్ని అయితే మనం ఈ బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు కోసం చేసిన బస్సులు కనిపిస్తున్నాయి. ఉదయం 10:45 గంటలకు అయితే నరేంద్ర మోదీ అయితే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయనకి గవర్నర్ అబ్దుల్ నజీర్తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయనకి కూచిపూడి కళాకారులతో ప్రత్యేకంగా ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయన టెర్మినల్ చేరుకుని టెర్మినల్లో ఈ ఏర్పాట్లకు సంబంధించి కానీ, అలాగే ఈ టెర్మినల్ నిర్మాణ పనులు కూడా ఆయన పరిశీలించి అనంతరం ఆయన ఓపెన్ టాప్ ద్వారా బహిరంగ సమావేశానికి అయితే బహిరంగ సభ వేదిక అయితే చేరుకుంటారు. ఈ మధ్యలో దాదాపు 13,000 మంది గిరిజన సాంప్రదాయ నిత్యం అయిన పెన్సా నిత్యంతో విద్యార్థులు అయితే ఆయనకి ఘనస్వాగతం పలకనున్నారు. ఈ పెన్సా నిత్యం నిన్న ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చేసుకుంది. నేపథ్యంలో ఆ కళాకారులు మోడీకి అయితే ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయన బహిరంగ సభగా వేదికగా చేరుకుంటారు. బహిరంగ సభ వేదికతో ప్రధాని మోడీతో పాటు గవర్నర్, అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి అయితే వేదిక పంచుకోనున్నారు. మొత్తమే చూసుకుంటే కనుక ఇది ఒక పండగ వాతావరణంలో ఉత్తరాంధ్రకి పలమాటంగా, ఉత్తరాంధ్రకి గేట్ వేగా నిలిచే ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అయితే ఒక పండగ వాతావరణంలో అయితే ప్రారంభోత్సవం జరగబోనుంది. సుమారు 11 సంవత్సరాల కళ ఇది. ఈ కళ ఎంతవరకు నెరవేరుతున్న నేపథ్యంలో అయితే ఒక ఉత్తరాంధ్ర జిల్లా అంతా కూడా, ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఇటు చూసినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి తల్ల వస్తున్న జనమే కనిపిస్తున్నారు. బస్సులతో మొత్తం రోడ్లన్నీ కూడా హోరెత్తిపోతున్నాయి. ఎటు చూసినా సరే పోలీసు సిబ్బంది కూడా భారీ భద్రతా ఏర్పాటు చేశారు. సుమారు 10,000 మంది పోలీసులతో ఈ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన వచ్చేది మామూలు సాదాసీద ప్రధాని, దేశ ప్రధానితో పాటు అతిరథ మహారాజులు కూడా అంతా కూడా తరలి వస్తున్న నేపథ్యంలో ఒక పండగ వాతావరణం అయితే ప్రారంభోత్సవం జరగనుంది. ఉత్తరాంధ్ర పలమార గిరిజంతో భోగాపురం ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతం అంతా కూడా సమూలంగా అభివృద్ధి చెందుతుందన్న ఆశతో, తమ యువతకు, తమ పిల్లలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్న ఆశతో ఒక జనశక్తి ప్రజలకు కూడా తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు చూసిన సరే ఒక కళాకారుల పటాలు కనిపిస్తుంది. యువత అయితే తీవ్రంగా పెడుతున్న పరిస్థితి ఉంది. ఎటు చూసిన పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి చాలా వెనుకబడి ప్రాంతంగా చెప్తుంటారు ఉత్తరాంధ్ర అంటేనే రాష్ట్రంలో. అలాంటిది అటువంటి ప్రాంతం ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకతో ఒక తమ కుటుంబాలకి, తమ భవిష్యత్తుకి ఒక మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్న నమ్మకంతో ప్రజలంతా కూడా ఈ తమ భూములు కూడా ఇచ్చారు. ఈ ప్రాంత రైతులు కానీ, ఈ ప్రాంత ప్రజలకు కానీ మొదటి నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తూ తమ దాదాపు 2,000 అయితే పచ్చటి పంట పొలం అయితే త్యాగం చేసే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో. ఎందుకంటే తమ కుటుంబానికి, తమ భవిష్యత్తుకి భరోసా వస్తుంది. ఈ ప్రాంతం సమూలంగా అభివృద్ధి చెందుతున్న ఆశతో ఇదంతా కూడా తమ భూములతో త్యాగం చేశారు. అలాంటి భూములను తక్కిన ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకపోతే ఒకసారిగా ఈ వాతావరణం అంతా కూడా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఎటు చూసినా సరే ఒక విధమైనటువంటి సందర్భ వాతావరణం మనం చూడొచ్చు. బస్సులు ఈ విధంగా పనిచేస్తున్నాం చూడొచ్చు. బస్సులు ఎక్కడ రోడ్డు ఎక్కడ ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. దాదాపు
5,000 బస్సులు అయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించారు. రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాల నుంచి కూడా 2 రోజుల క్రితమే బస్సులన్నీ కూడా ఈ ప్రాంతానికి తరలించారు. ప్రతి గ్రామానికి కూడా బస్సుల సౌకర్యం అయితే ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామం నుంచి కూడా తప్పనిసరిగా కూడా ప్రజలు తరలిస్తున్నారు. ఏ బస్సులు చూస్తే కిక్కిరిసిపోయిన ప్రజలైతే కనిపిస్తున్నారు. మొత్తమే చూసుకుంటే ఉత్తరాంధ్రకి తలమారకంగా మారిన, ఉత్తరాంధ్రకి గేట్ వేగా మారిన ఈ భోగాపురం అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ మరి కొన్ని గంటల్లో అయితే జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని మోడీ. ఈ మోడీ రాక కోసం స్వాగత ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వం కానీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఘన ఏర్పాట్లు అయితే చేసింది. మరికొన్ని గంటల్లో ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 10:45 గంటలకైతే ఇక్కడ ల్యాండ్ కానున్నారు. అనంతరం ఆయన టెర్మినల్ పనులను భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టడ నిర్మాణ వ్యవహారాన్ని కూడా పరిశీలించనున్నారు. ఆయనకు జనశాతం పరిగేందుకు దేశ చరిత్రలో విధంగా ఘన స్వాగత ఏర్పాటు చేశారు. ఒక ప్రతిష్ట ఉత్తరానికి ఒక ప్రత్యేకమైన ఈవెంట్ గురించి చెప్పొచ్చు. ప్రభుత్వానికి కూడా ఒక ప్రతిష్టాత్మక వ్యవహారం, ఒక దేశ ప్రధాని ఇక్కడికి వస్తున్నారంటే ఆయనకి ఎట్లాంటి స్వాగతం పలకడం కలిపే గత కొన్ని నెలలో కూడా ఇక్కడ ఎంతో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా ఎక్కడ టెస్ట్ వేసి గత 4 రోజులుగా కూడా ఏర్పాట్లు పనిచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎయిర్పోర్ట్ కాంప్లెక్స్ అయితే చేపడుతున్న పరిస్థితి. చెప్పండి. ఎస్ నాయుడు, మరి భోగాపురం వేదికగా రాష్ట్రంలో ప్రధాని చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? ఇక జిల్లాలో రాబోయే మరిన్ని ప్రాజెక్టుల వివరాలు ఏమైనా సభలో చర్చించే అవకాశం ఉందంటారా? ఎయిర్పోర్ట్ తో పాటు పలు ప్రాజెక్టులకి ఇక్కడ ఉత్తరాంధ్ర లేకపోతే పలు ప్రాజెక్టులు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేయబోతున్నారు. కొన్ని ప్రారంభోత్సవాలు కూడా జరుగుతుంది. ఇక్కడ నిర్మితమైన అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ అయితే ప్రతిష్టాత్మకంగా దీంతో పాటు దీనికి అనుసంధానంగా పలు ప్రాజెక్టులు అయితే ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అది ఇంకా పూర్తిగా మనకు సమాచారం లేదు కాబట్టి ప్రస్తుతానికి ప్రస్తావించలేము. అయితే దీంతో పాటు పలు ప్రాజెక్టులు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ నుంచే ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కనుక దానికి అనుసంధానంగా పలు ఐటీ కంపెనీ కానీ పలు ఇప్పటికే దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఏర్పాట్లు కానీ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఎంఎస్వి పార్కులు అయితే మండలానికి ఒక ఎంఎస్వి పార్క్ కూడా ఏర్పాటు చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇది ఒక్క రోజుతోటే రేపు 2 రోజులతోటే కూడా అయిపోయే పరిస్థితి కాదు. ఇది కొన్ని దశాబ్దాలు ఇది గుర్తుండి కూడా అభివృద్ధి జరుగుతాయి. దాంతో ఇతర మౌలిక సదుపాయాలు కూడా తమ గ్రామాలకు కానీ తమ ప్రాంతానికి కానీ వస్తాయని ఆశ అయితే ఇదంతా ఎదుర్కొస్తున్న పరిస్థితి ఉంది. నేపథ్యంలోనే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎటు చూసినా సరే జనం తరలిస్తున్న మన పరిస్థితులు అయితే చూడవచ్చు. ప్రస్తుతం అయితే జనాలంతా కూడా తరలిస్తున్నారు. మరికొన్ని గంటల్లో అయితే ప్రధాని మోడీ అయితే ఈ ఎయిర్పోర్ట్ స్థలానికి అయితే రానున్నారు. ప్రారంభించనున్నారు. మొత్తమే చూసుకుంటే ఒక పండగ వాతావరణంలో అయితే ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎస్ నాయుడు, మరి ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరే రోజు ఈ రోజు. మరి అక్కడికి వచ్చే జనాలు కావచ్చు, ప్రజలు స్పందన ఎలా ఉంది? ఎలాంటి ఉత్సాహంతో ఉన్నారు? ఖచ్చితంగా దీనికి స్పందన అంటే మామూలుగా అవసరం లేదు. మనం వీడియో ఇప్పుడు వరకు మనం విజువల్స్ చూపించాం. బస్సులు చూడండి ఒకసారి. ప్రజలు కూడా మనం చూపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే బస్సులు చూడండి, ఎక్కడ చూసిన రోడ్డు అంబట కూడా ఎక్కడ కూడా ఖాళీ లేదు. అసలు మొత్తం అంతా కూడా రోడ్డు అంతా కూడా బస్సులతో జనం వస్తున్న బస్సులతో నిండిపోయింది. మొత్తం ఎయిర్పోర్ట్ కి వెళ్ళే రోడ్డు ఇది. మనం చూడొచ్చు ఇక్కడ బోర్డు, ఎయిర్పోర్ట్ రోడ్డు. వెల్కమ్ టు అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్వాగతం అంటే ఒక ఆర్చ్ ఉంది అక్కడ. ఇక్కడ నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా ఒక మొత్తం బస్సులన్నీ కూడా ఒకే దారిలో మొత్తం అన్ని దారులు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైపు కొనసాగుతుంది. దాదాపు 3 లక్షల మంది జన సమీకరణకు అయితే ప్రభుత్వం అయితే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ, ఇతర విద్యా సంస్థల బస్సులు కానీ, ఇతర ప్రైవేట్ సంస్థల బస్సులు కానీ మొత్తం కూడా అన్నింటిని కూడా ఇక్కడ తరలించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో అన్ని గ్రామాలకు కూడా ఈ బస్సులు తరలించి అక్కడి నుంచి ప్రజలను అయితే ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇక్కడ ప్రజలకు కూడా ఒకటే సంబరం.
ఇరుగుబండి ప్రాంతం, ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్, ఒక అంతర్జాతీయ నివాసం వచ్చిందంటే వీళ్ళకి కూడా, ఈ ప్రాంత వాసులతో కూడా గర్వపడాల్సిన అవసరం, గర్వపడుతున్నారు కూడా. ఏదైనా సరే ఒక 2,200 ఎకరాల భూములు త్యాగం చేసిన ఈ ప్రజలకి, ఈ ప్రాంతవాసులు కూడా రుణపడి ఉండాలి. వాళ్ళు కూడా ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో అత్యంత విలువైన భూములు కానీ, పచ్చని పంట పొలాలు కానీ ఈ భూములు అయితే త్యాగం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఈ భూములు ఇచ్చిన రైతులకి అభినందిస్తున్నా, మరో పక్క తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేయడం పట్ల అయితే ప్రజలైతే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఆనందోత్సవాలతో ఒక పండగ వాతావరణంలో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని చూసేందుకు వెళ్ళేందుకు, ఈ ప్రారంభోత్సవంలో తమ భాగస్వామ్యం కల్పించేందుకైతే ప్రజలైతే ఉత్సాహంగా తరలివెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నాయుడు మరి కాసేపట్లో భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కాబోతుంది. అలాగే ప్రధాని మోదీ కూడా అక్కడకు చేరుకోబోతున్నారు. మరి అక్కడ ప్రోటోకాల్ గాని, పోలీస్ బందోబస్తు, అలాగే చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు? దేశ ప్రధాని అని వచ్చి మామూలు సాధారణ వ్యక్తి కాదు, ఒక దేశ ప్రధాని. ఇంకా దేశ ప్రధాని ఇక్కడికి వస్తున్నారంటే భద్రతా పరంగా ఎటువంటి ఏర్పాట్లు ఉంటాయనేది మనం ఊహించడం, మనకి ఊహను కూడా అందని పరిస్థితి ఉంది. ఎందుకంటే మొత్తం జాతీయ సంబంధించిన భద్రతా వ్యవహారాలు కూడా ఇక్కడ మొత్తం టీం అంతా కూడా ఉంది. ఎందుకంటే దేశ ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఎన్ఎస్జీ కమాండ్ మొత్తం కూడా అక్కడ ఏదైతే స్టేజ్ ఉందో, బహిరంగ సభ సంబంధించిన స్టేజ్ ఉందో, అక్కడ నుంచి టెర్మినల్ వరకు కూడా మొత్తం వాళ్ళ సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు. మొత్తం అది అంతా కూడా ఎన్ఎస్జీ కమాండర్స్, అలాగే భద్రతా దళాల మొత్తం వాళ్ళ సెక్యూరిటీ పరిధిలోకి వెళ్ళిపోయింది మొత్తం ఆ జోన్ అంతా కూడాను. ఇక జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడే మొత్తం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా పోలీసు బలగాలు అయితే ఇక్కడ తరలి వచ్చాయి. మొత్తం జిల్లా అంతా కూడా మోహరించారు. ఎక్కడికక్కడ మోహరిస్తూ వాళ్ళకైతే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పోలీసు భద్రతంగా కూడా తెలియజేస్తున్నారు. దాదాపు 10,000 మంది పోలీసు బలగాలతో భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడికక్కడ ప్రతి సెంటర్ లోను, ప్రతి జంక్షన్ లోనూ కూడా పోలీసు బలగాలు మోహరించి మొత్తం మీద ఈ పోలీసులు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఈ ప్రారంభ ఏర్పాట్లకు ఇబ్బంది కలగకుండా కూడా వారు చర్యలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ బస్సులు తరలి వస్తున్నాయి, ఇంత క్రమశిక్షణగా బస్సులు తరలి వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఈ పోలీసుల కృషి కూడా ఎంతో ఉందని చెప్పొచ్చు. గత 4-5 రోజులుగా పోలీసులు ఇక్కడే టెస్ట్ వేసి మొత్తం కూడా ఈ భద్రతా చర్యలు చేపట్టారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే మార్గాలను కానీ ఎక్కడ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ప్రశాంతంగా ప్రజలు తరలి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. అలాగే కార్యక్రమం అనంతరం కూడా వాళ్ళు తిరిగి సురక్షంగా వాళ్ళ ఇంతకీ సొంత గ్రామాలకు పంపించేందుకు కూడా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇంకా పక్క చూసుకుంటే వచ్చే ప్రధానమంత్రి కాబట్టి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా జాతీయ భద్రతా దళాల ఆధ్వర్యంలో వాళ్ళకి మోహరించారు. మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లో మొత్తం ఎయిర్పోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి అంశాన్ని కూడా, ప్రతి అణువును కూడా వాళ్ళ భద్రతా పరంగా వాళ్ళు అత్యంత కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఆయన ప్రసంగించబోయే బహిరంగ సభ సంబంధించి కూడా మొత్తం స్టేజ్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఓన్లీ కేవలం పాస్ ఇచ్చిన వారు, మీడియా పర్సన్స్ కానీ, ఇతర విఐపీస్ కానీ, లేదా ప్రతినిధులకి, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన పాసులు అయితే పంపిణీ చేస్తారు. ఆ పాస్ ఉన్నవారు మాత్రమే లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మిగతాంతా కూడా ఓపెన్ స్టేజ్ లో, ఓపెన్ మీటింగ్ లో వాళ్ళని కూడా వాళ్ళు సభలో కూర్చొని ఉన్నారు. మొత్తం వేసుకుంటే అలాగే ఏదైతే ప్రధానమంత్రి పంచుకునే వేదిక మీద కూడా కొంతమంది మాత్రం అవకాశం కల్పించారు. గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, వీళ్ళకి మాత్రమే కేవలం అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా పనులతో పాటు ఇటు ప్రజల్ని తరలించి మళ్ళీ తిరిగి ఇంటికి పంపించే ఏర్పాట్ల కోసం భారీ ఎత్తున అయితే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నాయుడు.